హాయ్ అండి, వెల్కమ్ టు శిరీష వరల్డ్. ఈరోజు మనం నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే ఈ నువ్వుల ఉండలు కూడా చాలా ఆరోగ్యానికి మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే బెల్లాన్ని ఇలాగా మెత్తగా నలగొట్టుకొని పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకుంటే నానతాయి కాబట్టి వాటర్ వేసింది మా మమ్మీ. నెక్స్ట్ నువ్వులు, ఇక్కడ నేను నువ్వులు చూస్తున్నాను అనమాట. ఈ నువ్వుల్లో ఏమన్నా రాళ్ళు కానీ ఏమన్నా ఉన్నాయేమోనని మా మమ్మీ చూడమన్నారు. ఇవి 1/2 కేజీ నువ్వులు అండి. 1/2 కేజీ నువ్వులకి మేము 1/2 కేజీ బెల్లం తీసుకున్నాము. అలా అయితే సరిపోతుందని, మీరు అంటే మీ టేస్ట్ని బట్టి 1/2 కేజీ అయినా కానీ కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు బెల్లం. ముందుగా బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి మనం ఇప్పుడు నువ్వులు చూసాం కదా, ఆ నువ్వులని వేసారు. ఈ నువ్వుల్ని ఇలానే కొంచెంసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అంటే కొంచెం కలుపుకుండా కానీ అవి మాడిపోవడం కానీ అలా జరుగుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. అవి కొంచెం రెడ్ కలర్ లాగా వస్తాయి, చూపిస్తారు వీడియోలో. అలా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. మా మమ్మీ అలా కలుపుతుంటే ఈ గ్యాప్లో మనం కొంచెం బయటికి వెళ్ళేసి వచ్చామన్నమాట. అంటే కొంచెం అలా బయటకి టీవీ చూసుకుంటే అలా హాల్లో కొంచెంసేపు ఉండేసి వచ్చాను. చూడండి, మా మమ్మీ ఇంకా కలుపుతూనే ఉంది, పాపం కష్టపడుతుంది. ఆమెకు ఆ చెయ్యి నెబ్బుడుతుంది అనుకుంటే ఈ చేత్తో లెఫ్ట్ హ్యాండ్తో కూడా కలిపేస్తుంది. ఈ గ్యాప్లో నేను ఖాళీగా ఉండడం మా అమ్మకి నచ్చలేదండి. అందుకే కొంచెం ఇవి దంచమని ఇచ్చింది. ఇవేంటివి యాలకలు అనుకుంటా. ఇవి ఇచ్చింది దంచమని దంచుతున్నాను. చూడండి, చూసారా మా మమ్మీ కొంచెం సేపు కూడా నాకు రెస్ట్ ఇలా చేపిస్తుంది పని. నెక్స్ట్ ఇందాక మనం బెల్లం నానబెట్టుకున్నాం కదా, అది బెల్లంని ఇప్పుడు పాకం పట్టాలనుకుంటా. ఇంకా ఈ బెల్లం కూడా అలానే ఇందాక నువ్వుల్ని అలా కలుపుకున్నాం కదా, ఇలానే బెల్లం కూడా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం బెల్లం కరిగి పాకంలా తయారవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ కరిగింది. ఇంకా కొంచెం గడ్డలు ఉన్నాయి కింద, అవి కూడా కరిగే వరకు కలుపుకొని తర్వాత ఈ యాలకుల పొడి ఇందాక మిక్స్చర్ చేసాం కదా, అది వేసేయాలి ఆ బెల్లంలోనే, బెల్లం పాకంలో. ఇంకా బెల్లం పాకం అవ్వలేదు, వాటికి ఏదో ఉంటుందండి ప్రాసెస్. వాటర్లో వేసి కొంచెం గట్టిగా అవ్వాలి. వాటర్లో వేసినప్పుడు విడిపోకుండా అవ్వాలి. అది కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి, కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి. అదే కొంచెం థిక్గా అయింది కదా బెల్లం, అలా కలుపుతూ ఉండాలి. ఇలానే 10 to 15 minutes వరకు కలపాలండి. అది కొంచెం థిక్గా అయిన తర్వాత దానిలోది ఆ బెల్లం కొంచెం తీసుకొని వాటర్ ఒక బౌల్లో తీసుకొని దానిలో వేసుకొని చూసుకోవాలన్నమాట. అది కొంచెం థిక్గా అవుతుంది. వీడియోలో చూపిస్తున్నా కదా, అలా రావాలి. అలా అయిన తర్వాత మనకి బెల్లం పాకం అయినట్టు. పాకం అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసుకొని కలుపుతూ తిప్పుతూ ఉండాలి. ఆ నువ్వులకి బెల్లం పాకం అనేది బాగా పట్టేటట్లుగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం అవి కొంచెం లూజ్గా అయింది చూడండి. ఇది కొంచెం చల్లారితే గట్టిగా అయిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకొని స్టవ్ చేసుకుంటే అయిపోయినట్టే. చూడండి మన నువ్వులు ఉండలు ఎలా వచ్చాయో, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా వేడిగా ఉన్నాయి. ఒక 10 minutes అయిన తర్వాత వెంటనే మా అమ్మ ఉండలు చేసేస్తుంది. మళ్ళీ అంటే కొంచెం చల్లారితే గట్టిగా అయిపోతాయంట. కాలుతుంది అయినా కానీ అలానే చేస్తుంది. చేతులంతా రెడ్గా అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ నువ్వుల ఉండల్ని 10 to 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో కాకుండా.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.